సోషల్ యాక్టివిస్ట్ ఉంటారు. భార్యాభర్తలు లవర్స్ ఇంకా ఏదో వాళ్ళ మొహాలన్నీ కప్పేసి ఉంటాయి. ఈ సైకాలజిస్ట్ అన్నారు, సైకాలజిస్ట్ కెనాట్ గివ్ కౌన్సిలింగ్ లైక్ దిస్. కౌన్సిలింగ్ ఈజ్ ఎ సీక్రెసీ. కాన్ఫిడెన్షియాలిటీ సార్. యా, సీక్రెసీ, కాన్ఫిడెన్షియాలిటీ. హౌ కెన్ యూ డూ లైక్ దిస్? బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ చెప్పాలంటే ఒక రకంగా. ఒక బెస్ట్ సైకాలజిస్ట్ ఎవరు తెలుసా? మీ నాన్న, మీ అమ్మ. సార్ ఇప్పుడు ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలా ఛానల్స్లో, శాటిలైట్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఛానల్స్లో ఒక యాంకర్ ఉంటారు, ఇంకొక లాయర్ ఉంటారు, ఇంకొక సోషల్ యాక్టివిస్ట్ ఉంటారు. ఎదురుగా భార్యాభర్తలో లవర్స్ ఇంకా ఏదో వాళ్ళ మొహాలన్నీ కప్పేసి ఉంటాయి. వీళ్ళు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి వీళ్ళు నిర్ణయాలు ఇస్తూ ఉంటారు. నా హస్బెండ్ వీళ్ళతో వెళ్ళిపోయారు, నా మొగుడు వీళ్ళతో వెళ్ళిపోయారు, నేను తిండి ఎక్కువ తింటున్నాను, ఈ కుక్క పిల్లలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, భర్తకి ఇవ్వట్లేదు, ఇలా సిల్లీ థింగ్స్ ఉన్నాయి. ఈ టాపిక్, ఈ ప్రోగ్రామ్స్ చాలా ఫేమస్ అయిపోతున్నాయి, జనాలు చాలా చూస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ చూస్తే ఆడియన్స్లో ఎటువంటి ప్రభావం వస్తుంది అనేది మీరు ఖచ్చితంగా ఇవాళ చెప్పాలి సార్. అమ్మా, ఒక ఛానల్ వాళ్ళు నన్ను కూడా అడిగారమ్మా ఒక సైకాలజిస్ట్ గారు చెప్పమని. నేను ఇటువంటి దానికి నేను ఇవ్వలేండి, కావాలంటే మా ఇంటికి రండి, మా కౌన్సిలింగ్ రండి, నిజమైన కౌన్సిలింగ్ షూటింగ్ తీయమన్నా. అలా కాదు సార్, మా స్టూడియోలో రావాలని చెప్పారు. మీ స్టూడియోలోకి నేను రానని చెప్పాను. సార్ మీ ప్యాకేజ్ చెప్పని చెప్పాను. నోబడి కెన్ పర్చేజ్ మీ అని చెప్పాను. నోబడి కెన్ పర్చేజ్ మీ. ఆ ఛానల్ పేరు చెప్పాను. మా ఫ్రెండ్ వెళ్ళి చేశాను అక్కడ. మా ఫ్రెండ్ వెళ్ళి అన్న నేను నాకు బతుకుదేరు వంట చేసుకోమని చెప్పాను. ఆయన చెప్పాడు 98% ఫేక్. వాళ్ళని తీసుకొచ్చి యాక్టర్లను, అంటే సైడ్ యాక్టర్ తీసుకొచ్చి వాళ్ళు మసి కూడా పూస్తారు, అంటే బ్లాక్ పూసి కావాలి కొంచెం అలా పూసేసి యాక్షన్ చేపించి కొన్ని నిజం ఉండొచ్చు, కొన్ని నిజం ఉండొచ్చు. వీళ్ళు చెప్పే వాళ్ళకి చెప్పే అర్హత ఎక్కడ చెప్పండి నాకు? చెప్పే వాళ్ళకి చెప్పే అర్హత కదా. ఏమైనా అడ్వకేట్ గారు కరెక్ట్ చెప్తుండొచ్చు. ఈ సైకాలజిస్ట్ అన్నారు, సైకాలజిస్ట్ కెనాట్ గివ్ కౌన్సిలింగ్ లైక్ దిస్. కౌన్సిలింగ్ ఈజ్ ఎ సీక్రెసీ. కాన్ఫిడెన్షియాలిటీ సార్. యా, సీక్రెసీ, కాన్ఫిడెన్షియాలిటీ. హౌ కెన్ యూ డూ లైక్ దిస్? బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ చెప్పాలంటే ఒక రకంగా. అంతే కదా, వాళ్ళు ఒప్పుకురని చెప్పొచ్చు. వాళ్ళు ఒప్పుకురంటే వాళ్ళు సంతకం పెట్టినంటే నాన్ సెన్స్. కానీ హౌ కెన్ యూ డూ లైక్ దిస్? కాబట్టి నా విషయంలో ఇలాంటిది నమ్మి చేయకండి. మాలాంటి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రీగా చెప్పే వాళ్ళ మీదను ఫోన్లో చూడండి. నా ఫోన్ నెంబర్ గూగుల్లో కొట్టండి, గంపా నాగేశ్వర్, విల్ గెట్ ఇట్. I can give a lot of good psychologists are there, good counseling psychologists, they will guide you. ఇంకోటండి, మమ్మల్ని కూడా మా దగ్గర కూడా రాకండి. ఒక బెస్ట్ సైకాలజిస్ట్ ఎవరు తెలుసా? మీ నాన్న, మీ అమ్మ, మీ మామయ్య, మీ అత్తమ్మ, మీ పెద్దన్నయ్య, మీ చిన్నన్నయ్య, నీ క్లోజ్ ఫ్రెండ్. అంతకంటే పెద్ద సైకాలజిస్ట్ ఎవరు ఉన్నారండి? మేము చదువుకుందేదో చెప్తాము, వాళ్ళు నీ జీవితం చూసి చెప్తారు కదా, అలాంటి వాళ్ళు తనకి వెళ్ళండి. ఇంకోటి ఎవరు తెలుసా? సైకాలజిస్ట్ అంటే ఎవరు తెలుసా? మీ మనసు చదువుకున్నవాడు కావచ్చు, ఏదో మా టెక్నికల్ జార్గాన్స్ అయితే వాడతాం, మీకు అర్థమైతే కాగ్నిటివ్ థెరపీ, ఆ థెరపీ వాడతాం. కానీ నేను ఇక్కడ విమర్శించట్లేదు. మా బిజినెస్ కూడా బాగుండాలి, మేము కూడా బాగుండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. నిజమైన ప్రాబ్లం ఉంటే రండి, కానీ ఇలాంటి షోలు చూసి మీరు ప్యాకేజ్ తెచ్చుకోకండి. నిజమైన ప్రాబ్లం ఉంటే రండి, అవసరమమ్మా. ఫ్యూచర్లో సైకాలజిస్టుల యొక్క ఆవశ్యకత భారతదేశానికి చాలా అవసరం ఉంది. మేము ఈ అమెరికాలో చూసామనుకో, మా అమెరికాలో చిన్న ప్రాబ్లం గో అండ్ మీట్ సైకాలజిస్ట్. ఇక్కడ కలవట్లే. సమ్ ప్రాబ్లమ్స్ ఆర్ దే ఎగ్జిబిట్, దే నీడ్ టు వెంటిలేట్. అలాంటి వెంటిలేషన్ మాత్రం రండి, కానీ ఇలాంటి షోలు చూసి పాడు చేసుకోకండి. సార్ ఈ షోలు ఓకే, వాళ్ళందరూ ఫేక్, వీళ్ళందరూ డబ్బుల కోసము షో చేస్తున్నారు, దట్ ఈస్ ఫైన్. వీళ్ళందరూ కాకుండా ద రియల్ పీపుల్ ఉన్నారు ఇద్దరు, ఆడియన్స్ ఎలా ప్రభావితం అవుతారు సార్ ఇది చూస్తే? ఎంత రాంగ్గా గైడ్ అవుతారు? వాళ్ళకి నిజంగా పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా, లేకపోతే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోరుకున్నారా? ఏంటి అసలు వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుంది ఇలాంటి షోస్ చూస్తే? 80% ఎంటర్టైన్మెంట్ అమ్మా. దే విల్ ఆల్సో ఎంజాయ్. వాళ్ళకు కూడా తెలుసు ఇది ఫేక్, అది ఫేక్ అని తెలుసు. ఎంటర్టైన్మెంట్ తెలిసిన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఎవరికీ తెలియదు, నిజం అనుకుంటారు. రేపు పొద్దున ఇలాంటి సమస్య వస్తే ఇలా డీల్ చేయాలా, ఇలాంటి సమస్యలు ఉన్నాయా అనేవి నెగిటివ్గా వెళ్తుందా, పాజిటివ్గా వెళ్తుందా సార్? ఒక షోలో చూసానమ్మా, కొట్టేశాడా నోన్ యాజ్ రైట్ టు బీట్. ఒకసారి ఏదో చూస్తుంటే స్క్రీన్ మాల్స్తుంటే కొట్టేశాడు. అవుకని కొడితే మీకు కెమెరా ఎట్లా ఆపలేదు, మీరే ఎట్లా ఆపలేదు, మరి ఇది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. సో హౌకని వాళ్ళు తీసాను. కాబట్టి నేను ఏమంటానంటే, ఇలాంటి షోలు మీ లైఫ్ షో కంటే పెద్ద షో ఏంటి బాస్? మంచి సైకాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళని వెళ్ళండి, వాళ్ళు చెప్తారు. 99% సైకాలజిస్టులు ఆర్ నాన్ కమర్షియల్ ఉంటారండి. ఏదో వాళ్ళ బతుకుదేరు కొద్దిగా తీసుకుంటారు. యాజ్ పర్ RCI, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దాని ప్రకారం ఎంత ఫీ తీసుకోవాలి అంతే తీసుకుంటారు. దిస్ ఇస్ స్టిపులేషన్, ఒక ఫిక్స్ ఫీ చేశారు, అంతే తీసుకుంటారు. సైకాట్రిస్ట్ డిఫరెంట్, సైకాలజిస్ట్ డిఫరెంట్. సైకాట్రిస్ట్ అంటే మందులతో తగ్గించే డాక్టర్లు, MBBS చదువుకున్న డాక్టర్లు.
వాళ్ళు సైకాట్రిస్టులు అంటారు. నా యొక్క చిన్న సూచన ఏంటంటే సైకాట్రిస్టులు డాక్టర్లు అండి ఫస్ట్ కన్సల్ట్ అయిన సైకాలజిస్ట్ ఆర్ సైకోథెరపిస్ట్ ఆర్ కౌన్సిలర్. ఇక్కడ మాటలతోని అంటే వర్డ్ థెరపీలో క్లియర్ కాకుంటే సైకాట్రిస్ట్కి వెళ్ళండి, అంతేగాని డైరెక్ట్గా మందులకు వెళ్ళకండి. మాకు రాని అన్నీ కూడా మాకు తెలియని కూడా ఆ గొప్ప మేధావులైన మా డాక్టర్ గారి దానికి పంపిస్తుంటాం. సైకియాట్రీ బికాస్ వీ డోంట్ నో వాట్ ఈస్ మెడికల్. ఓన్లీ మాటల ద్వారానే వాళ్ళ యొక్క ఫియర్ను ఫోబియాని తీసేయగలం, కానీ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ మాకు తెలియదు కదా. బయాలజికల్గా ఓన్లీ డాక్టర్ షుడ్ ట్రీట్, అంతేగాని షోలు ట్రీట్ చేయలేమండి. అక్కడ ఉన్న 40-50% షోలో వచ్చేది సైకియాట్రీ పేషెంట్ అన్నారు. అంటే దే ఆర్ నాట్ పేషెంట్స్ ఆర్ నాట్ హౌ దే యాక్టింగ్ అవుట్ దే సైకియాట్రీ ప్రాబ్లమ్. అది సైకియాట్రీలో మందులు ఇవ్వాలి వాళ్ళకు, మాటలు కాదు. కాబట్టి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. సో షోలు మిమ్మల్ని మార్చలేవు, మిమ్మల్ని మీరు మార్చుకోగలరు. మీరు మాట్లాడుకుంటే మారిపోతుంది. దీంట్లో చెప్పిన దాంట్లో నేను చూసిందే చెప్పాను, కానీ సైకాలజిస్టులు కలుస్తుంది, బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అడ్వకేట్ని కలవండి, చాలా బాగుంటుంది. ఫ్రీ లీగల్గా ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళు కలవండి, కరెక్ట్ చెప్తారు. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, మీరు ఇటువంటి షోలు చూస్తున్న ఆడియన్స్ మీరందరూ ఉన్నారు కదండి, నేను మీకు ఏం చెప్తాను తెలుసా, ఇది కూడా ఒక సినిమాలో చూడండి. సినిమాలో చంపడేది ఎంత నిజం కాదో ఇది కూడా అంతే, అలా చూసండి. ఇన్ఫ్లుయెన్స్ కావద్దని చెప్తున్నాను నేను. అంటే సినిమాలో నిజం కాదు కదా చంపేసింది, ఇది కూడా అంతే. అక్కడ జరిగినంత నిజం కాదు, కథ అది కథ, స్క్రిప్టెడ్ రైటింగ్. ఏం డైలాగ్లో స్క్రిప్ట్ ఉంది కాబట్టి దాని గురించే మాట్లాడుకోండి, హ్యాపీగా ఉంటుంది. అంతేగాని మీరు అది చూసి మీ లైఫ్లో ప్రయోగాలు చేయకండి. అలా ప్రాబ్లం అంటే ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని కలవండి, కానీ అదంతా నిజం కాదు. ఒక వేరే సీరియల్ ఎంతో ఇది సీరియల్ అంత నిజమా కాదు కదా, ఇది కూడా అంతే. ఇది కూడా సీరియల్, వరుసగా వస్తుందంటే సీరియల్. ఓకే, అంతే వరకే భావించాను, కానీ దీన్ని మీ లైఫ్కి తీసుకోవద్దని నా కోరిక. సో ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఒక మనిషి మారాలంటే లోపల నుంచి మాట రావాలి, లోపల నుంచి మారాలి, బయట నుంచి మారద్దు. బయట నుంచి మారితే అక్కడే ఉంటుంది. ఆ మనసు మారేది ఎక్కడో లేదు. ఫస్ట్ నేను చెప్తున్నాను, 4 రకాలుగా మారండి. ఫస్ట్ హెల్త్లో మారండి, మీ హెల్త్ చూసుకోండి. హెల్త్లో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. రెండోది మిత్రమా, మారాల్సింది రెండోది డబ్బు సంపాదించండి, లీగల్గా సంపాదించండి, న్యాయంగా సంపాదించండి, ధర్మంగా సంపాదించండి, చక్కగా సంపాదించండి. మీ భార్య బిడ్డలు అమ్మ నాన్న బాగా చూసుకోండి. మూడోది మీ ఫ్యామిలీ. చెప్పాను కదా, డబ్బు సంపాదించే ఎవరి కోసం? ఫ్యామిలీని బాగా చూసుకోండి, మంచిగా చూసుకోండి. మీ పిల్లల్ని బాగా చదివించండి. మీ అమ్మ నాన్న వృద్ధాపాశ్రమంలో చేర్పియకండి, చక్కగా చూసుకోండి. ఈ మూడింటి తర్వాత 4వది చాలా ఇంపార్టెంట్ మిత్రమా, హెల్త్, వెల్త్, ఫ్యామిలీ. 4వ చాలా ఇంపార్టెంట్, సేవ. మీకు తోచిన సేవ చేయండి. సమాజానికి ఏం చేస్తారో కొద్దిగా సేవ చేయండి. ఇది 4వది లేకుంటే 3 వేస్టే. 3 లేకుండా 4వది చేయొద్దు. అంటే దాని అర్థమైంది, మీ హెల్త్ బాగాలేకుండా, మీకు డబ్బు లేకుండా, మీ ఫ్యామిలీ బాగాలేకుండా సేవ చేయొద్దు. సేవ ఎప్పుడు చేయాలి? 3 బాగుండగా చేయాలి. అప్పుడే పర్పస్ఫుల్ లైఫ్. 4 స్తంభాలు, ఈ 4 ధర్మాలపైన ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది. మీకు తోచిన సేవ సమాజానికి చేయండి. అది ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్ రోడ్డు దాడించడం కావచ్చు, అవసరమైతే రక్తదానం చేయడం కావచ్చు, లేదా చిన్న డబ్బు డొనేషన్ చేయడం కావచ్చు. గివ్ డొనేషన్ టు ద రైట్ పీపుల్, డిజర్వింగ్ పీపుల్, మోస్ట్ డిజర్వింగ్ పీపుల్. మీరు సంపాదించింది కొద్దిగా దానం చేస్తే తప్పేం లేదు. ₹1 ఇస్తే భగవంతుడు ₹100 ఇస్తాడు. నేనే ముందు ఉదాహరణ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. ఇంకా మరిన్ని టాపిక్స్ చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్.